హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం సిరాయి మూవీ గురించి మాట్లాడుకుందాం. అంటే రీసెంట్గా ఓటీటీలో బాగా హైప్ వచ్చిన మూవీ సిరాయి ఒక అండర్ రేటెడ్ జెమ్మా లేకపోతే అన్నెసెసరీ హైపా? స్టోరీ అండ్ నేరేషన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో ఆ సిరాయి వరల్డ్ బిల్డ్ చేయడానికి డైరెక్టర్ బాగానే ట్రై చేశాడు. అంటే ఆ క్యారెక్టర్స్ ఎలివేట్ చేయడం కానీ, స్టోరీ బిల్డ్ అవ్వడం కానీ, సీన్స్ మూవ్ ఆన్ అవ్వడం కోసం కానీ, ఒక నార్మల్ పాయింట్ నుంచి మెయిన్ ప్లాట్కి వెళ్ళడానికి చాలానే బాగా కష్టపడ్డాడు డైరెక్టర్. కానీ పేసింగ్ కొన్ని చోట్ల కొంచెం స్లో అనిపిస్తాయి. అంటే సీన్స్ కొన్ని ల్యాగ్ అనిపిస్తూ ఉంటాయి. అంటే ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేసినట్టు అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం మూవీకి కనెక్ట్ అవుతామో, ఆ స్టోరీ మనకు బాగా కనెక్ట్ అవుతుందో, అప్పుడు మనకు మూవీ వెళ్ళే కొద్దీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇందులో మెయిన్ రోల్స్ చేసిన వాళ్ళు ఒక పోలీస్ పర్సన్, ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి, ముగ్గురే మ్యాక్స్ మూవీ అంతా ఉంటారు. ఈ ముగ్గురు లీడ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ నాకు ఈ మూవీలో మిగిలిన క్యారెక్టర్స్ కంటే బాగా కీ రోల్ అనిపించి నాకు పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది మాత్రం ఆ హీరోయిన్ క్యారెక్టరే భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండ్ క్లైమాక్స్ వరకు మూవీ మొత్తం తనే హ్యాండిల్ చేస్తుందేమో అన్నట్టు ఉంటుంది. అంటే ప్రతి చోట ప్రతి సీన్లో కూడా తనే ఉంటుంది, తనే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. సో తన క్యారెక్టర్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా యూజ్ అయినాయి ఈ మూవీకి. మిగిలిన పర్సన్ పోలీస్ క్యారెక్టర్ యాడ్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయిపోతుందన్న మూమెంట్లో తన క్యారెక్టర్ కూడా వీళ్ళకి బాగా సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఓకే, ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం స్లో అనిపించినా కూడా, కానీ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ అండ్ డైరెక్షన్ వేరే లెవెల్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ అండ్ దాని ఎగ్జిక్యూషన్. సెకండ్ హాఫ్లో మంచి మెసేజ్ ఉంటుంది అండ్ దాని ఇంటెన్షన్ కూడా మంచిదే. ఎగ్జిక్యూషన్ కొంచెం స్లో పార్ట్ అనిపిస్తుంది, కొన్ని సీన్స్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది, అంటే లాగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే మూవీ విజువల్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి. ఒక మంచి మూవీ చూస్తున్న ఫీల్ అయితే క్రియేట్ చేసినాయి అవన్నీ. ఈ మూవీలో ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ అవ్వలేదు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో బాగా వర్కౌట్ అయింది లీడ్ పర్ఫార్మెన్స్, ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకొచ్చి కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్, మెయిన్ ప్లాట్ అదే. ఆ ప్లాట్ వేరే డైరెక్షన్లోకి వెళ్ళదు, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. అదొకటి మెయిన్. మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు అయితే మూవీ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఎందుకంటే ఆ ఒక్క సీన్ కనుక లేకపోయి ఉంటే నా మెంటల్ హెల్త్ బాగా దెబ్బతినేది. ఆ సీన్ పెట్టి నన్ను బతికిచ్చిండు, లేకపోతే ఏ డిప్రెషన్కి వెళ్ళటనో. ఎందుకంటే ఆ సీన్కి ఆ మూవీకి అంత రిలేటెడ్ ఉంటుంది క్లైమాక్స్. మీకు చూసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానో. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా అనిపించినాయి. ఒక ఫ్రేమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఏ ఫ్రేమ్ అంటే, ఒక హిందూ అమ్మాయి ఏమో అటు సైడ్ తిరిగి దేవుడికి మొక్కుతూ ఉంటుంది, తన వెనకాల పోలీస్ పర్సన్ ఉంటాడు, తన ముందు నమాజ్ చదువుతున్న ఒక పర్సన్ ఉంటాడు. ఇప్పుడు నేను ఈ సీన్ చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మూవీ చూస్తున్నప్పుడు ఈ ఫ్రేమ్ మాత్రం మీకు బాగా నచ్చుతుంది. ఎట్లా అంటే, ఆ అమ్మాయి వెనక నుంచి పోలీస్ పర్సన్ చూపించుకుంటూ ఎవరైతే నమాజ్ చదువుతుండో ఆ అబ్బాయి దగ్గర దాకా కెమెరా స్లో మోషన్లో డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ నాకు బాగా నచ్చింది. మీరు కూడా మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు నేను చెప్పింది అంత ఏమనిపించదు. ఈ మూవీలో ఏం వర్కౌట్ అవ్వలేదంటే, స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు ఉంటుంది అండ్ స్లో పేసింగ్ ఉంటుంది. అంటే కొంచెం సీన్స్ డ్రాగ్ అయినట్టు, స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇట్స్ ఫైన్. అంత మూవీ కరెక్ట్ అయితే కనుక ఇంతేం అనిపించదు. మనకు నచ్చితే మూవీ ఫ్లో వెళ్తూ ఉంటుంది అంతే. ఓకే, ఫైనల్గా సిరాయి గురించి చెప్పుకుంటే, రీసెంట్గా ఈ ఇయర్లో వచ్చిన మూవీస్లో నాకు బాగా నచ్చిన మూవీ సిరాయి. ఎందుకంటే ఇది థియేటర్లో మన దగ్గర రిలీజ్ అవ్వలేదు, తమిళనాడులో 25th డిసెంబర్కి రిలీజ్ అయింది. అండ్ దాని మూవీ బడ్జెట్ 3 to 6 crores అయితే దానికి వచ్చిన కలెక్షన్స్ 31 crores. అంటే ఆల్మోస్ట్ 709% దాని డబల్ కలెక్షన్స్ వచ్చినాయి. అంటే మూవీ ఏ రేంజ్ ఉంది, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది బాగా మనకు అర్థమవుతుంది. అండ్ ఇది హార్డ్ కోర్ మూవీ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఎవరైతే నార్మల్ ఆడియన్స్ ఉంటుందో వాళ్ళకి అంత ఎక్కదు. సో మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన ఫ్రేమ్ ఏదైతే ఉందంటే, చెప్పా కదా, ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి తిరిగి దండం పెడతా ఉంటుంది, పోలీస్ పర్సన్ ఉంటాడు, కింద అబ్బాయి ఒక నమాజ్ చదువుతూ ఉంటాడు. ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఫ్రేమ్ ఏదైతే పెట్టారో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. ఒకవేళ మీరు సిరాయి మూవీ చూసి ఉండకపోతే ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు బాగా నచ్చిన ఫేవరెట్ సీన్ ఏందో ఈ మూవీలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. థ్యాంక్ యూ.